నమస్తే ఫ్రెండ్స్, నేను లక్ష్మణ్. మీరు చూస్తుంది 160 కోడిగుడ్ల ఎగ్ ఇంక్యుబేటర్ అండి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. మనకి ఇది పవర్కి అండ్ ఫ్యాన్కి అనమాట. కంట్రోలింగ్ స్విచ్, టెంపరేచర్, హ్యూమిడిటీ, మనకు పవర్ ఇండికేటరు, హీటర్ ఇండికేటరు అండ్ హ్యూమిడిటీ ఇండికేటర్. మనకి ఇది మాన్యువల్ టెంపరేచర్ చూసుకోవడానికి మిషన్లో. నెక్స్ట్ ఇక్కడ మనం టైమర్ అనేది ఇక్కడ సైడ్ ఇవ్వడం జరిగింది బయట నుంచి. ఫ్రెండ్స్, ఈ మనం ఇప్పుడు రీసెంట్గా తెప్పించిన కొత్త రకం ట్రేస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా స్లో టర్నింగ్ ఉంటుంది. దానివల్ల మనకి ఎక్కడ కూడా ఎంబ్రియో కదలటం కానీ అలాంటిది ఉండదు. కాబట్టి మనకు మంచి హ్యాచబిలిటీ అనేది దీంట్లో వస్తూ ఉంటుంది. ఇంకా దీంట్లో మెయిన్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఇక్కడ గుడ్లు పెట్టుకొని మళ్ళీ 19వ రోజు ఇక్కడ ఒక ట్రే పెట్టుకొని ఆ ట్రేలో హ్యాచింగ్ చేసుకునేది. బట్ ఇప్పుడు ఆ అవసరం లేదండి. ఇక్కడ మనం గుడ్లు పెట్టుకొని ఇక్కడే హ్యాచింగ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఇగో ఇలా తీసేస్తే మనకి హ్యాచరీ ట్రే అనేది అయిపోద్ది అనమాట. అప్పటి వరకు సిట్టింగ్ ట్రే ఉంటుంది, తర్వాత హ్యాచరీ ట్రే ఉంటుంది. ఇన్ కేస్ మనం 10 గుడ్లే పెట్టినాం అనుకోండి, 10 గుడ్ల వరకు 2 తీసేసుకుంటే మనకు 2 స్టిక్స్ తీసుకుని బయట పెట్టుకుంటే రాడ్స్ అనేది ఇక్కడ మనం హ్యాచింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తం హ్యాచింగ్ చేసుకోవాలనుకుంటే మొత్తం రాడ్స్ జస్ట్ ఇట్లా తీసేసుకొని పెట్టేసుకోవడమే, అంతే. రిస్క్ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా నార్మల్ పర్సన్ కూడా అర్థమైపోద్ది. ఇప్పుడు నేను చూశారు కదా, క్లియర్ ఇలా అనమాట కూర్చుంటుంది. తీయాలనుకున్నప్పుడు ఇలా తీసుకుంటే అయిపోతుంది అనమాట. మనకి పిల్లలు అనేది ఎగ్జాక్ట్ ఇందులోనే ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే కింద పెడితే వాటర్లో పడి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మ్యాక్సిమం అవి కూడా ఉండదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఈ ట్రేకి సరిపోయేటట్టే బాడీ అనేది ఉంటుంది మన ఇంక్యుబేటర్ బాడీ అనేది. సేమ్ అంటే ఈ డోర్ వేసినాం అనుకోండి, అటు ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ కవర్ అయిపోద్ది మిషన్ తోటి, ట్రే తోటి. కాబట్టి పిల్లలు బయటికి రావడానికి అటు ఇటు దూకడానికి ఏది ఉండదు. ఏది తిరిగినా ఇక్కడే తిరుగుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి 160 గుడ్ల ఫుల్లీ ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ అండి. ఒక్కొక్క ట్రే వచ్చేసి 80 గుడ్లు పడుతుంది. ఈ మిషన్ మనం 14,000కి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి. నిన్నటి వరకు 140 గుడ్ల మిషన్ని కూడా మనం 14,000కి ఇచ్చినాం. సో ఇంకా ట్రేలు కూడా అప్డేట్ చేసి కూడా మనం 14,000కి ఈ మిషన్ అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం వాటర్ పెట్టుకుంటాం. అంటే మనకి హ్యూమిడిటీ కావాలి కాబట్టి ఇక్కడ మనం వాటర్ పెట్టుకుంటాం. చిన్న బౌల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం అడ్డగోలుగా ఉండదు. కరెక్ట్గా మెజర్మెంట్స్ తోటే ఏ మిషన్కి ఎంత అయితే పడుతుందో అంత బాడీనే తయారు చేస్తాం. కాబట్టి వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండదు, పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండదు. మనకి హ్యాచబిలిటీ అనేది మాత్రం ఖచ్చితంగా 90% కంపల్సరీ మెయింటైన్ చేస్తుంది మన మిషన్. ఇది అండి అవుట్లుక్. మిషన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. నీట్గా మనం ఎక్కడ పెట్టినా చాలా స్లోగా ఉంటుంది. ఎక్కడ కూడా మనకు నాయిస్ సౌండ్ రాదు. ఒకసారి కూల్ రాపు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మిషన్ మొత్తం రన్నింగ్లోనే ఉంది. ఎక్కడ కూడా సౌండ్ అనేది రాదు. చాలా చిన్న సౌండ్ వస్తుంది, అది కూడా ఆ ఫ్యాన్ సౌండ్ వస్తుంది, అంతే. ఇది ఫ్రెండ్స్, మన ప్రతి కస్టమర్కి ఖచ్చితంగా మంచి అప్డేటెడ్ మిషన్లు అందించాలనేదే మా ఉద్దేశం అండి. ఖచ్చితమైన క్వాలిటీ మరియు హ్యాచింగ్ అందిస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మిషన్లు అనేది అప్డేట్ చేస్తూనే ఉంటాం. మా దగ్గర ప్రైస్ తక్కువ ఉండడానికి గల రీజన్ ఏంటంటే, కంప్లీట్ వర్క్ మేమే చేసుకుంటాం. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఐరన్ కటింగ్ కావచ్చు, వెల్డింగ్ వర్క్ కావచ్చు, అల్యూమినియం వర్క్ కావచ్చు, వైరింగ్స్ కావచ్చు, ఇతరత్ర మేము ఎటువంటి వేరే వాళ్ళ ద్వారా చేయించుకోం. ఖచ్చితంగా మేమే కూర్చొని మేమే చేసుకుంటాం. కాబట్టి మేము కొంచెం తక్కువకి అమ్మగలుగుతున్నాం. అంటే మెటీరియల్ కాస్ట్ పోను ఒక మిషన్ మీద మాకు 1000 రూపాయలున్నా చాలు, అంతే. ఈ మిషన్ని ఈరోజు ఉదయం వెల్డింగ్ వేసి, ఈరోజు ఉదయం కలరింగ్ చేసి, ఈరోజు ఉదయమే షీట్లు కొట్టి, ఇదే రోజు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది, ఉదయం 4 గంటలకు స్టార్ట్ చేసినాం ఈ మిషన్ని. ఎగ్జాక్ట్గా సాయంత్రం 4 కూడా ఇంకా అవ్వలే నాకు తెలిసినంతవరకు, అంతే. 4 కూడా అవ్వలేదు. 1:40 అంటే పావు తక్కువ 2 అవుతుంది. ఈ టైం వరకల్లా ఈ మిషన్ అనేది మొత్తం కంప్లీట్ చేసినాం, బిగించేసి అలా అనమాట. మిషన్ అనేది మా దగ్గర మేమే వర్క్ చేసుకుంటాం కాబట్టి అందువల్లనే మేము తక్కువ ఇవ్వడం జరుగుతుంది మిషన్ని. అట్లా మెటీరియల్ కాస్ట్ పోను 1000 రూపాయలున్నా చాలనేది మా మెయిన్ ఉద్దేశం. ఇప్పటి నుంచి ఇంకొక మిషన్ కూడా నైట్ 8-9 వరకల్లా ఇంకో మిషన్ కూడా తయారు చేయగలుగుతాం మేము. ఓకేనా?
క్వాలిటీ హ్యాచింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఇలా ఉంటుంది మిషన్, మన మిషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.